శివాలయానికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవాలా? ఇది హిందువైన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ప్రతి హిందువు తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇలా ఎవడైతే చెప్పాడో వాడిని కుదిరితే చెప్పు తీసుకొట్టండి, లేదా వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళకి శివద్వేషం అనే రోగం వచ్చింది. ఆ వైరస్ని ప్రతి ఒక్కళ్ళకి అంటిస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే శివుడు శ్మశానవాసి కాబట్టి శివాలయానికి వెళ్తే శ్మశానానికి వెళ్ళినట్టు అని కాళ్ళు కడుక్కోమంటున్నారు. అంటే నువ్వు చచ్చాక, నిన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయాక ఒంటరిగా ఉన్న నీ కోసం కైలాసంలో చింతామణి గృహాన్ని వదిలిపెట్టి శ్మశానంలో కూర్చున్న ఈశ్వరుడు నీకు శ్మశానవాసి అయిపోయాడు. వీళ్ళకి మీ దేవుడి ప్రసాదాలు మేము తినం, మీ దేవుడు సైతాన్ అనే వాళ్ళకి తేడా లేదు. ఇంకా వాళ్ళే బెటరు, ఎందుకంటే వాళ్ళ వల్ల హిందువులందరూ యునైట్ అవుతారు. కానీ వీళ్ళున్నారు చూసారా, మన ఇంటి దొంగలు. వీళ్ళ వల్ల సనాతన ధర్మంలో చీలికలు వస్తున్నాయి. ప్రతి హిందువు ఒకటే గుర్తుపెట్టుకోండి, శివాలయానికి వెళ్ళడం ద్వారా మీకు కలిగిన శుభాలు మంచి మీకు వద్దు అనుకుంటే కాళ్ళు కడుక్కోండి.